నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవితపై అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. గత 15 రోజులుగా కవిత అక్రమాలపై రాష్ట్ర నిఘా విభాగం ఫోకస్ పెట్టింది. రేషన్, గుట్కా మాఫియా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి సిబ్బంది నుంచి చేతివాటం ప్రదర్శించినట్టు నిర్ధారించారు. కవిత షాడో టీం పైన విచారణ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవితపై అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నల్గొండ జిల్లా పోలీసు శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. నేరుగా ఎస్పీ స్థాయి అధికారిపైనే కింది స్థాయి సిబ్బంది అంతా కూడా బహిరంగంగా లేఖలు విడుదల చేసి ఆమె అక్రమాలను, అవినీతిని అంతా కూడా బయటపెట్టడం ఒక్కసారిగా సంచలనంగా మారింది, చర్చాంశయంగా మారింది. శాఖాపరమైనటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఆమెను నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఎస్పీగా కొనసాగుతుంది గత 7 ఏళ్లుగా. ప్రస్తుతానికైతే ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నటువంటి నేపథ్యంలో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. మరింత లోతుగా విచారణ చేసిన తర్వాత అవన్నీ కూడా నెగ్గు తెచ్చిన తర్వాత సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కవిత గత కొన్ని రోజులుగా ఇది అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా కింది స్థాయి ఉద్యోగులు 9 పేజీల లేఖను అందులో విడుదల చేయడం జరిగింది. అందులో వివరాలను కూడా పొందుపరిచారు. ఒక ఎస్ఐ, అదేవిధంగా ఒక సిఐ, 3 కానిస్టేబుల్తో ఒక టీమ్ గా ఏర్పడి నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రేషన్ బియ్యం దందా, గుట్కా దందా, అదేవిధంగా ఇసుక మాఫియాతో చేతులు కలిపి పలు ఆరోపణలు, అవినీతి చేసినట్టుగా కూడా ఆ లేఖలో సారాంశం ఉంది. దీంతో పాటు వ్యక్తిగత సంబంధించినటువంటి పనులకు కూడా కింది స్థాయి సిబ్బందిని వాడుకోవడం, నెల టార్గెట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ సంబంధించి కూడా ఆ గొర్రె పొట్టేలు లాంటివి, అదేవిధంగా ఇంటి పచారీ సామాన్లు కూడా కింది స్థాయి సిబ్బంది నుంచి బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు కూడా ఆ లేఖలో సంచలనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో పాటు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రతి మండల స్థాయి అధికారులు కూడా ఏదైతే రేషన్ బియ్యం దందా కొనసాగుతుందో ఆ దందా నుంచి కూడా వీళ్ళకి నెల మామూలు వచ్చేలాగా ఈమె అవినీతి పాల్పడిందని కూడా ఆ లేఖలో సారాంశంగా ఉంది. దీంతో పాటు శ్రీశైలం దగ్గర సొంతగా ఒక రెస్టారెంట్ కూడా ప్రారంభించింది ఎస్పీ కవిత. ఆ రెస్టారెంట్ కి సంబంధించి అన్ని సామాన్లను కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఐ స్థాయి అధికారులు, సిఐ స్థాయి అధికారులు ఆ సామాన్లన్నింటి కూడా అక్కడికి రెస్టారెంట్ కి తరలించేలాగా నెల వసూలకు పాల్పడుతున్నట్టు కూడా ఆరోపణ చేయడం జరిగింది. దీనిపైన హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఆధ్వర్యంలో ప్రస్తుతం శాఖాపరంగా అంతర్గతంగా విచారణ కొనసాగుతుంది. విచారణలో విషయాలను కూడా బయటపడిన తర్వాత ఆమె పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. 7 ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసి అవినీతి ఆరోపణల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని కూడా పోలీస్ శాఖలో చర్చాంశమవుతుంది. ప్రస్తుతానికైతే ఆమె పైన అంతర్గతంగా విచారణ కొనసాగుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.